టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతిరోజు 10 ప్రశ్నలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 10 క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నుంచి ఉంటున్నాయి, మీకు స్టాండర్డ్ జీకే నుంచి ఉంటున్నాయి. ప్రతిదీ కూడా కవర్ చేయడం జరుగుతుందండి. అంటే సాధారణంగా ఒక అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ అంశాల మీద ఫోకస్ చేయాలో వాటిని ప్రధానంగా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈరోజు మనము 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ప్రీవియస్ క్వశ్చన్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్కడ కలదు? ఆన్సర్ మీరు గెట్ చేయండి. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్కడ కలదు? అణు ఇంధనాలకు సంబంధించినటువంటి ఒక సంస్థ అండి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. అణు ఇంధనాలు అంటే మనం ఆటమిక్ రియాక్టర్లలో వాడేటటువంటి యురేనియం, థోరియం, ప్లూటోనియం, వీటిని న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటాం. సో వాటికి సంబంధించినటువంటి ఒక సంస్థ మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉందండి. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేది ఉంది. క్వశ్చన్ నెంబర్ 2, నిర్మల్ బొమ్మల తయారీలో ఏ కలపను ఉపయోగిస్తారు? వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్మల్ బొమ్మలు ఫేమస్. ఈ నిర్మల్ బొమ్మల తయారీలో వాడే కలప ఏది అనేది గతంలో ఏపీపీఎస్సీలో కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు. పొనికి కర్రనైతే ఈ నిర్మల్ బొమ్మల తయారీలో వాడతారు, గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ముఖ్యంగా తెలంగాణ ఎగ్జామ్స్లో డెఫినెట్గా ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 3, తెలంగాణలో గొల్లభామ చీరలకు ఏ ప్రాంతం ప్రసిద్ధి? జియో ట్యాగ్ పొందినటువంటి గొల్లభామ చీరలకు ఏ ప్రాంతం ప్రసిద్ధి అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఇక్కడ సిద్దిపేట వీటికి ప్రసిద్ధి. 2012లో వీటికి భౌగోళిక గుర్తింపు, దీన్నే మనం జిఐ ట్యాగ్ అంటాం సార్. జిఐ ట్యాగ్ అయితే మరి రావడం జరిగింది. తెలంగాణలో గొల్లభామ చీరలకు సిద్దిపేట ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ అనేది మనకి 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో స్థాపించబడింది. ఇండియా మట్టుకు ఈ డేట్ అయితే గుర్తుంచుకోండి, ఇయర్ గుర్తుంచుకోండి. దీని మొట్టమొదటి అధ్యక్షుడు సింగారవేలు చెట్టియార్ అండి. క్వశ్చన్ నెంబర్ 5, వాన్ గార్డ్ పత్రిక సంపాదకుడు ఎవరు? వాన్ గార్డ్ పత్రిక సంపాదకుడు ఎంఎన్ రాయ్ లేదా మానవేంద్రనాథ్ రాయ్ అండి. ఇది కమ్యూనిస్ట్ పత్రిక, ఇంపార్టెంట్ జర్నల్ అండి, కమ్యూనిస్ట్ జర్నల్ వాన్ గార్డ్. క్వశ్చన్ నెంబర్ 6, వరల్డ్ సైన్స్ డే ఏ రోజు జరుపుకుంటారు? జనరల్గా నేషనల్ సైన్స్ డే అంటే మీకు ఫిబ్రవరి 28, కానీ వరల్డ్ సైన్స్ డే అనేది ఒకటి ఉందండి. నవంబర్ 20న మనం వరల్డ్ సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 7, ఏ మేఘాలు భారీ వర్షాలను కురిపిస్తాయి? క్లౌడ్స్ అనేక రకాలుగా ఉంటాయండి. దాంట్లో మనకు క్యుములో నింబస్ మేఘాల వల్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, గమనించండి. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8, సెల్యులార్ జైలు లేదా కాలపాని జైలు ఎక్కడ కలదు అనేది ప్రశ్న అండి. ఇది అండమాన్ నికోబార్ దీవులలో ఉందండి. ఒకప్పుడు జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళను చాలా మందిని అయితే బ్రిటిష్ వారు ఇక్కడ నిర్బంధించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. సో మరి ఒక భయంకరమైన జైలు అనే మనం అనుకోవచ్చు ఇండియా మట్టుకి కాలపాని జైలును, సెల్యులార్ జైలు. బ్రిటిషర్స్ కాలంలో ఇది నిర్మించబడిందండి. ప్రతి ఖైదీకి ఇక్కడ ఒక సపరేట్ సెల్ ఉంటుంది కాబట్టి దీన్ని సెల్యులార్ జైలు అంటున్నాం. ఇదైతే లొకేషన్ వచ్చేసి మన అండమాన్ నికోబార్ దీవులు. క్వశ్చన్ నెంబర్ 9, తెలంగాణ ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది? ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. ఈ 4 రాష్ట్రాలతో తెలంగాణ సరిహద్దును కలిగి ఉంది, ఇంపార్టెంటే. క్వశ్చన్ నెంబర్ 10, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు? ఏదైనా రాష్ట్రంలో అంటే పాలన సక్రమంగా లేదనుకున్నప్పుడు గవర్నర్ యొక్క సలహా అంటే గవర్నర్ యొక్క రిపోర్ట్ మేరకు కేంద్రం రాష్ట్రపతి పాలన విధిస్తుంది. ఆర్టికల్ 356 భారత రాజ్యాంగంలోని 356 ప్రెసిడెంట్ రూల్ గురించి వివరిస్తుందండి. సో మరి ఇండియాలో ఫస్ట్ టైం ఆర్టికల్ 356ను ఎక్కడ ప్రయోగించారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. పంజాబ్లో 1951 జూన్ 20న పంజాబ్లో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇవి ఈరోజు నేను మీతో డిస్కస్ చేసిన 10 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.